ఓకేనండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శక్తి మీడియా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశిలందరికి కూడా మా నమస్సుమాంజలు. అందరికీ వరలక్ష్మీ వ్రత సహిత రాఖీ పండగ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా రక్షాబంధనం అంటే ఏమిటి, దాన్నే రక్షాబంధనం అంటారు, రక్షాబంధన్ అంటారు, రెండు ఒకటే. శ్రావణ పౌర్ణమి నాడు చాలా విశిష్టత ఉంది. శ్రావణ మాసం కన్నా ముందు రోజుల్లో నెలలో ఉపనయనం చేసుకుంటే ఆ శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ అని చేస్తారు. దాన్నే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాల పౌర్ణమి అంటే ఉపనయనంలో వేసినటువంటి ఒక యజ్ఞోపవీతాన్ని జింక చర్మం కట్టిన తర్వాత దాన్ని ఉపాకర్మ అంటే శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మ చేసి దాన్ని తొలగించేసి ఆ జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యం వేస్తారు. ఉపాకర్మ అంటే కొద్దో గొప్ప తేడాతో ఉపనయనలాగానే చేయాలి. అది కూడా దానికి గణపతి పూజ, పుణ్యవాచనం, నవర్షి ఆవాహనం, నవర్షి హోమం, యజ్ఞోపవీత దానం ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనకు చేతనైనట్టుగా అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకోవటం కూడా అనాదిగా వస్తున్న ఆచారం. గర్భాష్టమంలో చేయాలి ఉపనయనం, అంటే 8వ గంట చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. దాని తర్వాతనే ఉపాకర్మ చేయాలి. ఇది జంధ్యాల పౌర్ణమి యొక్క విశేషం. రక్షాబంధనం అంటే ఎంతమంది అన్నయ్యలు అయితే ఉన్నారో కుటుంబంలో, ఒక్కడుండని గాక, ఇద్దరుండని గాక, ముగ్గురు నలుగురు ఎంతమంది ఉండని గాక, చెల్లెలు కుడి చేతికి రక్షాబంధనం కడుతుంది. అంటే ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ అన్నగా మాకు తోడుండాలి, మమ్మల్ని ఆదరించాలి అని శ్రావణ పౌర్ణమి రోజున చక్కగా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఉదయాన్నే ఇంటికి వచ్చేసి ఆ అన్న లేక తమ్ముడు ఎవరైతే ఉంటారో చక్కగా అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి మంచిగా బొట్టు పెట్టుకొని ఆ చెల్లెలు లేదా అక్క ఎవరైతే ఉన్నారో దక్షిణ హస్తం అంటే కుడి చేయికి రక్షాబంధన కడతారు. అంటే నీకెప్పుడూ మేము రక్ష, నువ్వెప్పుడు మాకు రక్ష. అంటే ఎన్నా చెల్లెళ్ళ బంధం అనేది ఒక మైత్రి భావన అనేది ఎప్పటికాకో ఉండాలి, ఉండకూడదు. అది ధర్మం. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు చాలామంది కూడా రక్షాబంధన కట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. దీనికి పూర్వకాలంలో ఇది పూర్వకాలం నుంచి ఉన్నప్పటికి కూడా 16వ శతాబ్దంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఒకానొక సమయంలో విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ధరించారు. హయగ్రీవ అవతారం ఎందుకు ధరించాడు? ఒక రాక్షసుడు అమ్మవారి గురించి బాగా తపస్సు చేశాడు. చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది. అయిన తర్వాత ఏ వరం కావాలో కోరుకో భక్త అని అడిగింది. అప్పుడు చెప్పాడట ఆయన, నాకు గుర్రపు తల ఎవరికైతే ఉంటుందో ఆ గుర్రపు తల గల ఆయనతోనే నాకు మరణం సంభవించాలి, ఇంకెవరితోనూ కూడా మరణం సంభవించకూడదు అని కోరుకున్నాడు. వెంటనే అమ్మవారు తదాస్తు అన్నది. ఈ రాక్షసులు పట్టపగ్గాలు లేవు,
ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తున్నాడు, అందరినీ కూడా హింసిస్తున్నాడు. విష్ణుమూర్తి కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆయన్ని బాగా యుద్ధం చేసి చేసి అలసిపోతున్నాడు. దీనికి శివుడు ఒక ఉపాయం పన్నాడు. ఈ అట్లా అయ్యే పరిస్థితి కాదు, ఆయన మరణించడు అని చెప్పేసి అనుకొని విష్ణుమూర్తికి ఒక సందేశం పంపుతాడు. నువ్వు ధనుస్సుకి ఒక బాణాన్ని ఎక్కుపెట్టి అలసిపోయినట్టుగా విశ్రమించు, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అనగానే విష్ణుమూర్తి ఆయన ఆ రాక్షసులతో యుద్ధం చేస్తూ చేస్తూ ఆ వింటినారుని ఇట్లా సంధించి అట్లే పెట్టి అలసిపోయినట్టుగా ఉండి పడుకున్నాడు. ఆ వింటినారు మీదే పడుకున్నాడు. దేవతలు అందరూ కూడా ఈ విష్ణుమూర్తి లేపడానికి సాహసించలే. ఏమో లేకపోతే ఏమంటాడో అనే భయం పుట్టి ఆయన లేపలే. అందువల్ల అందరూ కూడా ఒక ప్రణాళిక చేశారు. ఏం ప్రణాళిక అంటే, ఒక వమ్రి అనే కీటకాన్ని ఆ ధనుసు దగ్గరికి పంపించారు. వమ్రి అనే కీటకాన్ని పంపించి ఆ యొక్క బాణం ధనుస్సు యొక్క దారం ఉంటుంది, దాన్ని అల్లెతాడు అంటారు. అల్లెతాడు కొరికే అన్నారు. దేవతలు ఎట్లా చెప్తే అట్లా చేయాలి కాబట్టి ఆ వమ్రి అనే కీటకం పోయి అల్లెతాడిని కొరికేస్తుంది. కొరికేంకనే సంధించిన బాణం ఏమైందంటే తిరిగి తిరిగి వచ్చి విష్ణుమూర్తి తలకే గుచ్చుకుంది, కంఠానికి. ఆ కంఠం కాస్త లేచి ఎక్కడో పడిపోయింది. విష్ణుమూర్తి కంఠం అంటే తల లేచి వెళ్ళిపోయింది ఎటో. దేవతలందరూ భయపడ్డారు, అయ్యో ఇదేంటి ఇట్లా జరిగిందని. అప్పుడు మళ్ళీ శివుడు ప్రత్యక్షమై, మీరేం కంగారు పడకండి, నేనున్నా కదా అని చెప్పేసి అమ్మవారి గురించి మళ్ళీ తపస్సు చేశాడు. అమ్మవారు సంతోషపడి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమని చెప్పారంగానే అప్పుడు విష్ణుమూర్తి తల ఇట్లా సంధించిన బాణం కాస్త వెళ్ళిపోయింది. కాబట్టి మరి ఏం చేయాలంటే అప్పుడు అమ్మవారు గుర్రపు తల ఎక్కడైతే ఉందో ఆ గుర్రపు తలను తెచ్చి ఈ విష్ణుమూర్తికి అంటించమంది. అప్పుడు ఆ విధంగా శివుడు చేశాడు, దేవతలందరూ కూడా చేశారు. కాబట్టి ఆ అవతారానికి హయగ్రీవావతారం అని పేరు వచ్చింది. గుర్రపుతలతో కూడుకున్నటువంటి విష్ణుమూర్తిని హయగ్రీవుడు అంటారు. దీన్ని హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. ఈ రక్షాబంధనం, జంజాల పౌర్ణమి, రక్షాబంధనం మొత్తం ఒకటే. హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. ఈయన గారు, ఈ హయగ్రీవుడు విద్యకు అధిపతి. హయగ్రీవ మంత్రం చేసి చిన్న చిన్న పిల్లగాళ్ళకైనా, చదువు రాని వాళ్ళకి అది కనుక ఆ తీర్థం కనుక ఇచ్చినట్టుంటే అప్పుడు ఆ పిల్లలకి చదువు వస్తుందని చెప్పి ఒక నమ్మకం. తర్వాత భారతీయ సాంప్రదాయం తర్వాత చరిత్ర పుటల్లోకి వెళ్తే అలెగ్జాండర్ పురుషోత్తముడు ఆ కథ కూడా ఉంది. అలెగ్జాండర్ గొప్పవాడే, పురుషోత్తముడు గొప్పవాడే. కాబట్టి అలెగ్జాండర్ భార్య పేరు రోక్సోనా. తక్షశిల రాజు పురుషోత్తముడిపై దండెత్తడానికి వస్తాడు. అప్పుడు పురుషోత్తముడిని తన సొంత అన్నగా భావించి అలెగ్జాండర్ భార్య రాఖీ కడుతుంది, అంటే రక్షాబంధన చేస్తుంది. అలెగ్జాండర్ యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా కూడా పురుషోత్తముడు వదిలిపెడతాడు. కాబట్టి చెల్లెలకి సెంటిమెంట్ అక్కడ ఎక్కువైంది కాబట్టి అట్లా వదిలిపెట్టాడని చెప్పేసి కూడా ఒక కథ ఉంది. కాబట్టి పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తాలని చూసి ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు.
అయితే అలెగ్జాండర్ భార్య ఇందాక చెప్పినట్టు రోక్సోనా ఆయన చేతికి కంకణం అంటే రక్షాబంధనం కట్టడం వల్ల పురుషోత్తముడు గెలిచినా కూడా అలెగ్జాండర్ ఓడిపోయినా కూడా ఆయన వదిలిపెట్టేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ అన్నా చెల్లెళ్ళ బంధం అనేది ఈ విధంగా అవగతమవుతుందన్నమాట. కాబట్టి దాన్ని విష్ణుమూర్తి కూడా వామనావతారం ఎత్తినప్పుడు బలిచక్రవర్తి అనేక దానాలు చేస్తుంటాడు. విష్ణుమూర్తిని పాతాళంలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. ఎవరు? బలిచక్రవర్తి, అంటే వామను అవతారం ఎత్తిన వాడిని. మరి భక్త సులభుడు కదండి, వెళ్ళిపోతాడు లోపలికి. మరి అక్కడ భార్య విరహవేదన పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తిని తేవటానికి బలిచక్రవర్తికి రక్షాబంధన గడుతుంది. అంటే దాని మంత్రం ఏంటంటే ఏన బద్ధో బలీరాజాదానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షే మాచల. అంటే ఓ బలిచక్రవర్తి, ఈ రక్షాబంధన కట్టుకొని నిన్ను చెల్లెలుగా స్వీకరించు, మా వారిని వదిలిపెట్టు. అంటే నీ భక్తి పారివశ్యంతో ఆయన తీసుకొచ్చావు, కాదంటలేదు. కానీ ఆయన లేకపోతే ముల్లోకాలు అల్లాడిపోతున్నాయా అని చెప్పేసి అప్పుడు బలిచక్రవర్తికి రక్షాబంధన కట్టి ఆ విష్ణుమూర్తి తీసుకొస్తుంది. ఇది రక్షాబంధన. సరే, ప్రస్తుత కాలమాన ప్రకారం శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. అదే రక్షాబంధన మళ్ళీ. కాబట్టి ఉదయాన్నే లేచి చెల్లెళ్ళందరూ అక్కలందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అన్నదమ్ముల ఇంటికి వచ్చి ఆ అన్న చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకున్న ప్రేమ సాన్నిహిత్యం ఎట్లా ఉండాలనేది రక్షాబంధన తెలుపుతుంది. అందుకనే చక్కగా అక్క చెల్లెళ్ళందరూ కూడా మంచిగా కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా అభ్యంగన స్నానం వాళ్ళు కూడా చేసి సాంప్రదాయబద్ధంగా, భారతదేశం మొత్తం కూడా సాంప్రదాయమైన దేశం కాబట్టి ఇటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని మనం విడనాడకూడదు. కాబట్టి ఆ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఒకమారు కాకుండా కనీసం మన చేతనైనంతలో ఎప్పుడో అప్పుడు అన్న చెల్లెలింటికి పోవాలి, అన్న చెల్లెలింటికి రావాలి, చెల్లెలు అన్నింటికి పోవాలి. అందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండి చక్కగా ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి నాడు ఉదయం పూట లేచి వాళ్ళ దగ్గరికి వచ్చేసి చక్కగా రాఖీలు కట్టుకొని ఒక కంకణం, రాఖీ అంటే వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు కానీ ఒక కంకణం లాంటిది కట్టుకొని అన్న నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అన్నట్టుగా అనుకొని ఆ మంత్రం కూడా ఇదే ఏన బద్ధో బలిరాజ అంటే ఆ యొక్క పూర్వకాలంలో ఏదైతే మంత్రం ఉందో అదే మంత్రాన్ని ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. వివాహంలో కూడా చూస్తాం చూడండి, ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః. దానవుల్లో ఇంద్రుడు, దానం చేయటంలో ఇంద్రుడు అంటే వాడు ఎవరు? బలిచక్రవర్తి. ఆయన కుడి చేయి ఇట్ట ఇచ్చిందంటే అంత డబ్బులైనా బంగారమైనా ఇస్తూనే ఉంటాడు. అటువంటి యొక్క బలిచక్రవర్తి లాగా ఉండాలి దానంలో. అట్టని చెప్పి ఈ కాలమాన పరిస్థితులు బట్టి మనకు తోచిన దానమే చేయాలి. అతిథులు అభ్యాగతులు వస్తుంటారు, వాళ్ళని కొంచెం చక్కగా చూసుకుంటే చాలు. ఉన్నంతా ఊడ్చిపెట్టుకోకపోతే ఇంకేముంటుందండి మనకు. కాబట్టి అంటేనే చెల్లెళ్ళు వచ్చి రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. సరే, అన్నలకి ఏదో తోస్తే మరి వాళ్ళకి ఏదో బహుకరణ చేస్తారు, బహుమతి ఇస్తారు. అదేవిధంగా చెల్లెలు అక్క లేకపోతే రక్షాబంధన కట్టి నోరు తీపి చేస్తుంది, అంటే ఒక స్వీటో లేకపోతే ఎంతో ఆమెకు తోచింది మనకు దోచేట మనం ఇస్తే అక్కడ అన్నా చెల్లెళ్ళ బంధం బాగా బలపడుతుంది. రేపు ఉదయం శనివారం నాడు పౌర్ణమి ఉదయం 7:40 దాకా దుర్ముహూర్తం ఉంది. మీరు ఎప్పుడు కూడా అప్పుడు రాఖీ కట్టొద్దు. అంటే ఉదయం 6 దగ్గర నుంచి సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచి 7:40 దగ్గర 8 అనుకోండి, 8 గంటల దాకా రాఖీ కట్టకూడదు. 8 గంటల తర్వాత ఎప్పుడైనా సరే రాఖీ కట్టచ్చు. కాబట్టి అందరూ ఇది గమనించండి. సర్వే జనా సుఖినో భవంతు. అయితే గురుగారు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాఖీ రావణుడు సూర్పునకు కట్టిన టైంలో కట్టద్దని, ఆ టైంలో కడితే దుర్ఫలితాలు వస్తాయని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు వాస్తవం అంటే ప్రతిరోజు కూడా అమృత గడియలు అనేది ఉంటాయి. రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందండి? శ్రావణ పౌర్ణమి నాడే రాఖీ పౌర్ణమి. అయితే
ఇదేంటంటే కొన్ని చెడు ఉంటాయి. అంటే వర్జ్యం, దుర్ముహూర్తం, యమగంట కాలం ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరైనా చూస్తున్నారా అవి? ఎవరు చూడట్లే. రాఖీ కట్టామా లేదా అంతవరకే, బయట వేరే పనులు ఉన్నాయండి మాకు అనుకుంటూ పోతున్నారు. కానీ అమృత ఘడియలు లేకపోతే దుర్ముహూర్తం, వర్జ్యం లేకుండా చూసుకోవటం. అప్పుడు ఆ రావణాసుడు అట్లా కట్టాడు కాబట్టే ఇబ్బందికరమయ్యి చికాకయింది. అట్టనే మన కుటుంబాలు కూడా, మన కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు బాగుండాలి కాబట్టి అట్లా చేసుకోవాలి చక్కగా. ఎటువంటి చెడు సమయాల్లో కాకుండా మంచి సమయాల్లో, ఇందాక చెప్పా దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి బాగానే ఉంది, కొంచెం చూసుకోండి. కాకపోతే అయ్యగారిని అడగండి, మీ ఇంటి పక్కన వాళ్ళ పురోహితులు ఉంటే అడగండి, అప్పుడు కడితే చాలా విశేషంగా ఉంటుంది. ఇది రక్షాబంధన ప్రాశస్త్యం.